అందరికి నమస్కారం. మొదటిగా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీ 400 సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. సో అలాగే మనం ఇంతవరకు కూడా చిన్న బోర్డులో చెప్పాము. సో ఇప్పుడు పెద్ద బోర్డు కూడా తీసుకున్నాము. సో ఇన్ని పాయింట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ బోర్డులో పడతాయి కాబట్టి. సో అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని రాశాను. యాక్చువల్లీ ఏమైందంటే మళ్ళీ ఒకసారి ప్రీవియస్ గా ఒకసారి క్లాస్ అనేది రికార్డ్ చేశాను. సో రికార్డ్ చేశాక మైక్ అనేది ఇక్కడ సౌండ్ అనేది రాలేదు. సో అందుకే మళ్ళీ ఒకసారి రికార్డ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి క్లాస్ మొత్తం చెప్పాను. సో సౌండ్ అయితే రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇది చూద్దాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఆల్రెడీ థర్డ్ క్లాస్ ఈవీఎస్ అలాగే ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ రెండు కూడా చూసాము ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ రోజు టీజీ టెక్ 5వ తరగతి ఈవీఎస్ లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం చూద్దాము. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ క్లాస్ లో మనం అంటే ఇప్పుడు రైతు మిత్రులు ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. అంటే రైతుకి ఎవరెవరు మిత్రులు అంటే ఏవైతే యూస్ఫుల్ అవుతాయో రైతులకి, ఓకేనా, పంటలకు కావచ్చు రైతులకు కావచ్చు, ఏవేవైతే యూస్ఫుల్ అవుతాయో వాటిని మనం ఏమంటాం అంటే రైతు మిత్రులు అంటాము. సో ఇక్కడ వానపాము, ఎర్త్వామ్, సాలెపురుగు, స్పైడర్, చీమ అంటే యాంట్, పాము అంటే స్నేక్, ట్రికోగ్రామా, ఓకేనా. సో ఈ 5 కూడా మనకి ఇక్కడ రైతు మిత్రులుగా చెప్పబడుతున్నాయి. సో ఏంటంటే క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే కింద 4 ఆప్షన్స్ అనేది ఇచ్చి సో వీటిలో రైతు మిత్రులు ఎవరు అని అడగవచ్చు. సపోజ్ మనకు ఆప్షన్ లో వానపాము ఒకటి ఇవ్వచ్చు, మిగిలిన 3 కూడా వేరే వేరే ఇవ్వచ్చు. అప్పుడు ఆన్సర్ ఏంటి అంటే వానపాము అవుతుంది. లేదా క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, ఈ కింది వాటిలో రైతు మిత్రులు కానిది ఏంటి అని అడగవచ్చు. సపోజ్ సాలెపురుగు, చీమ, ట్రికోగ్రామా 3 ఇచ్చి ఇంకొకటి వేరే ఆప్షన్ ఇవ్వచ్చు. సో కానిది ఏదన్నప్పుడు వేరేది అవుతుంది. ఏవైతే రైతు మిత్రులు అన్నప్పుడు ఈ 5 అయితే మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో ఈ 5 గురించి కూడా మనం ఇంకొంచెం డీప్ గా చూద్దాము. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన పాయింట్స్ పరంగా మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే కొన్ని చిన్న ప్రాణులు కూడా రైతులకు ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా? చిన్న ప్రాణులు కూడా రైతులకు మేలు చేస్తాయని ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఇచ్చారు ఇక్కడ వానపాము కాబట్టి నేను వానపాముని అంటే వానపాము చెప్తుంది అన్నట్టు ఇక్కడ మనం చూద్దాము. వ్యవసాయ భూమిలోని వ్యర్థ పదార్థాలను తింటాను అంటే ఇక్కడ వానపాము ఏ విధంగా రైతుకు యూస్ఫుల్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాము. వ్యవసాయ భూమి ఉంటుందిగా, అందులోని వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని వానపాము తింటుంది. నేను విసర్జించే పదార్థం భూమి బలాన్ని ఇస్తుంది. వానపాము ఏదైతే ఎక్స్క్రీషన్ చేస్తుందో, విసర్జిస్తుందో, సో అది భూమికి బలాన్ని ఇస్తుంది. నా వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. మొక్క వేర్లకు, రూట్స్ కి గాలి అనేది బాగా లభిస్తుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నాయి ఇక్కడ వానపాము వల్ల. అందువల్ల మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. సో ఏమవుతుంది, పంట దిగుబడి అనేది పెరుగుతుంది. దేనివల్ల మనం ఇక్కడ చూడొచ్చు వానపాము వల్ల ఇన్ని యూజెస్ కూడా ఉన్నాయి. కానీ పురుగు మందుల వాడడం వల్ల మేము చనిపోతున్నాం. కానీ ఏమైతుంది, పురుగు మందులు వాడుతున్నారు కదా, సో ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, వీటి వల్ల ఏమవుతుంది, వానపాములు అనేవి చనిపోతున్నాయి. కానీ ఇన్ని విధాలు కూడా వానపాములు ఇక్కడ యూస్ఫుల్ అవుతున్నాయి ఇక్కడ మనకు రైతులకు అలాగే పంటకు. సో అందుకే వానపాములు ఏమంటారంటే ఇక్కడ రైతు మిత్రులు, ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో తర్వాత మనం చూడబోయేది సాలెపురుగు అంటే స్పైడర్. సాలెపురుగు నేను ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతాను. మనకు క్వశ్చన్ అడగవచ్చు, ఇక్కడ సాలెపురుగు దారాన్ని ఎక్కడి నుంచి స్రవిస్తుందంటే ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి. ఇది గుర్తుంచుకోవాలి పాయింట్, ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి. సో ఇక్కడ ఇంగ్లీష్ లో చెప్పాలంటే I make a thread through a secretion from my abdominal gland. Okay na, abdominal gland, secretion from spiders abdominal gland. ఇక్కడ మన పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి, ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతాను అని సాలెపురుగు ఇక్కడ చెప్తుంది. నా గూడును ఎప్పుడైనా పరిశీలించారా? పంటలకు హాని చేసే పురుగులు, దోమలు ఈ గూటిలో చిక్కుకుంటాయి. మరి ఇక్కడ సాలెపురుగు ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ పంటకి, రైతుకి అంటే ఇక్కడ పంటలకు హాని చేసే పురుగులు ఉంటాయి కదా, పంటలకు హాని చేసే పురుగులు కానీ దోమలు కానీ, సో అవి వీటి యొక్క స్పైడర్ కు ఉండే ఈ గూటిలో చిక్కుకుంటాయి. నేను వాటిని తింటాను. చిక్కుకున్నప్పుడు ఏమవుతుంది, సాలెపురుగు ఆ పంటలకు హాని చేసే పురుగులను కానివ్వండి, దోమలను కానివ్వండి తింటుంది. ఈ విధంగా పంటలను చీడపురుగుల నుండి కాపాడుతున్నాను. సో పంటలను చీడపురుగుల నుండి సాలెపురుగు కాపాడుతుంది. సో ఆ విధంగా ఇక్కడ సాలెపురుగు కూడా రైతుకి మిత్రుడు అయితే అయ్యింది. పురుగు మందులు చల్లడం వల్ల మేము చనిపోతున్నాం. సో పురుగు మందులు చల్లడం వల్ల సాలెపురుగు కూడా ఇక్కడ చనిపోతూ ఉన్నది.
సో మనం ఇట్లా ఏ విధంగా ఇవి యూస్ఫుల్ అవుతున్నాయి రైతులకు అనేది కూడా గుర్తుంచుకోవాలి. సో తర్వాత వచ్చేసి చీమ. మరి చీమ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో చూద్దాము. సో ఇక్కడ పంట పొలాల్లో మరియు మొక్కలపై తిరుగుతుంటాను. మొక్కలపై ఉన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటాను. ఏం చేస్తుంది మరి చీమ అంటే ఇక్కడ మొక్కలపై ఉన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, మరియు వాటి ఎగ్స్ గుడ్లు ఉంటాయి కదా, వాటిని తింటుంది. ఈ విధంగా రైతులు క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేకుండా, అంటే రైతులుగా క్రిమి సంహారక మందులు ఉంటాయి కదా, సో అవి చల్లే అవసరం లేకుండా నా వంతు సహాయం చేస్తున్నానని ఇక్కడ చీమ మనకు చెప్తుంది. సో ఆ విధంగా ఇక్కడ చీమ చిన్న పురుగులను అలాగే వాటి గుడ్లను తింటుంది కాబట్టి ఇక రైతులు క్రిమి సంహారక మందులు చల్లే అవసరం లేదు. సో ఈ విధంగా ఇక్కడ చీమ అనేది యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ పంటలకు, రైతుకు అలా రైతు మిత్రులు అవుతుంది. సో తర్వాత కనుక మనం చూస్తే ఇక్కడ పాము, స్నేక్. ఓకేనా, స్నేక్ గురించి ఇక్కడ మనం చూద్దాము. పంట పొలాల్ని, ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసే ఎలుకల్ని తిని నేను రైతులకు మేలు చేస్తున్నాను. మరి పాము ఎలా మేలు చేస్తుందంటే ఎలుకల్ని తింటుంది. ఎలుకల్ని తింటే ఏమవుతుంది, ఎందుకంటే ఎలుకలు ఇక్కడ పంట పొలాల్ని అలాగే ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేస్తాయి కదా, సో అందువల్ల ఎలుకని పాము తింటుంది. అందువల్ల ఇవి నాశనం కాకుండా పంట పొలాలు కానివ్వండి, ధాన్యపు కంకులు కానివ్వండి, సో ఇవన్నీ సేఫ్ గా ఉంటాయి. ఎలుకలు ఉండవు కాబట్టి ఎలుకని పాము తింటుంది కాబట్టి ఈ విధంగా పాము రైతులకు మేలు చేస్తుంది అనే పాయింట్ అయితే మనం గుర్తుంచుకోవాలి. సో అలాగే ఇక్కడ ఇంకా చెప్తుంది, ఏం చెప్తుందంటే మీలో చాలా మందికి నన్ను చూడగానే భయం వేస్తుంది, నేను కనబడితే చంపేయాలనుకుంటారు. సో అదే అనుకుంటాం కదా మనం కూడా, అంటే చూడగానే భయం, చంపేయాలి, కొట్టాలి, చంపాలన్నట్టే అనిపిస్తుంది. వాస్తవంగా ఎందుకంటే మనకు భయం వేస్తుంది కదా, మరి మనల్ని గరుస్తాయి కావచ్చు అని. సో ఇక్కడ వాస్తవంగా నాగుపాము, కట్లపాము, సముద్ర పాము, రక్త పింజర జాతి పాములకి విషం ఉంటుంది, మిగతా పాములకు విషం ఉండదు. మరి అన్ని పాములకు విషం ఉంటుందా అంటే కాదు. ఏ పాములకు విషం ఉంటుందంటే నాగుపాము, కట్లపాము, సముద్ర పాము అలాగే రక్త పింజర జాతి పాములకి విషం ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ లో కనుక చూస్తే కోబ్రా. ఓకేనా, నాగుపాము, కోబ్రా అంటే నాగుపాము. అలాగే వైపర్, సీ స్నేక్, రస్సెల్స్ వైపర్ ఆర్ పాయిజనస్, ది అదర్ స్నేక్స్ ఆర్ నాట్ పాయిజనస్. సో ఈ పాయింట్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏ పాములలో విషం ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నాగుపాము, కట్లపాము, సముద్ర పాము అలాగే రక్త పింజర జాతి పాములకి విషం ఉంటుంది. మీరు మాకు హాని తలపెట్టితేనే మా ఆత్మ రక్షణ కోసం కరుస్తాం. మనం హాని తలపెడితేనే అవి కరుస్తాయని చెప్తుంది. మేము కూడా రైతులకు నేస్తాం. సో ఈ విధంగా ఇక్కడ పాము కూడా ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్ అయింది. సో తర్వాత మనం చూస్తే ట్రికోగ్రామా. ఓకేనా, నన్ను జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. అయితే దీన్ని సృష్టించడం జరిగింది ఎక్కడ, జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి. అంటే ఇక్కడ రాశాను కదా ICAR అంటే ఏంటి అంటే ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఓకేనా, ఫుల్ ఫామ్ కూడా గుర్తుంచుకోవాలి, ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్స్ అండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. సో అక్కడ ఉన్న సైంటిస్టులు క్రియేట్ చేశారు, ట్రికోగ్రామ్ సృష్టించారు. నా జీవితకాలం వారం రోజులే. మరి ఎన్ని రోజులు బతుకుతున్నా అనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. వారం రోజులు మాత్రమే, 7 days మాత్రమే. పంట పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తాను. సో ఇక్కడ పంటను పాడు చేసే పురుగుల యొక్క వాటి గుడ్లను నాశనం చేస్తుంది. సో రైతులకు నా వంతు మేలు చేస్తున్నాను. సో ఇలా నాశనం చేయడం ద్వారా ఇక్కడ రైతులకు మేలు అనేది చేస్తుంది ట్రికోగ్రామా. 7 రోజులు బతుకుతుంది. ICAR వాళ్ళు ఇక్కడ సృష్టించారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి రైతు మిత్రుల గురించి. సో ఇక్కడ తర్వాత మనం చూస్తే ఇక్కడ వన్యప్రాణి రక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. సో ఈ పాయింట్స్ అనేది ఎప్పుడు వన్యప్రాణి రక్షణ చట్టం 1971లో షెడ్యూల్ 1 ప్రకారం. ఓకేనా, ఈ చట్టం గురించి కానివ్వండి, ఏ షెడ్యూల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ జంతువులను హంటింగ్ అండ్ సెల్లింగ్ వైల్డ్ యానిమల్స్ ఇస్ అ క్రైమ్. దేని ప్రకారం, అకార్డింగ్ టు షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1971. ఓకేనా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1971 అంటే వన్యప్రాణి రక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారం హంటింగ్ అండ్ సెల్లింగ్ వైల్డ్ యానిమల్స్ ఇస్ అ క్రైమ్. అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. తర్వాత ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే ఈ నేరానికి పాల్పడిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష ఇలా చేస్తారంటే 3 నుంచి
7 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష, అలాగే ₹1,00,000 వరకు కూడా జరిమానా విధిస్తారు. సో తర్వాత మనం చూస్తే ఇంకా తగ్గుతున్న జంతు జనాభా. ఓకేనా, జంతు జనాభా అనేది తగ్గుతుంది, వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. భూమిపై అసలు మనిషి అనేవాడు లేని కాలంలో సగటున ఏడాదికి ఒక జీవజాతి మాత్రమే నశిస్తుండేదట. అది ప్రకృతి సహజమే. కానీ నేడు మాత్రం ప్రతి 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగు అవుతుంది. అంటే భూమిపైన మనిషి, హ్యూమన్స్ అనేవారు లేనప్పుడు సంవత్సరానికి ఒక జీవజాతి అనేది ఇక్కడ నశించేది. అది న్యాచురల్ గా జరిగేది. కానీ ఇప్పుడు అంటే ఒక యానిమల్ స్పీషీస్ సంవత్సరానికి ఒకసారి ఒక యానిమల్ స్పీషీస్ అనేది ఇక్కడ ఎక్స్టింక్ట్ అయ్యేది. ఓకేనా, నశించేది. కానీ ఇప్పుడు ప్రతి 20 నిమిషాలకు ఒక జీవజాతి అనేది నశిస్తుంది. ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే మనకు పులి మన జాతీయ జంతువు. ఓకేనా, భారత్ తో పాటు బంగ్లాదేశ్ లో ఎక్కువగా కనిపించే పులి రాయల్ బెంగాల్ టైగర్. ఒకప్పుడు పులులు వేల సంఖ్యలో అడవుల్లో ఉండేవి. ప్రస్తుతం దేశంలో పులుల సంఖ్య బాగా తగ్గింది. ఒకప్పుడు వేలల్లో ఉండేవి అడవులు, కానీ ఇప్పుడు మాత్రం పులుల యొక్క సంఖ్య అనేది తగ్గింది. సో ఇక్కడ చూస్తే పులులతో పాటు బట్టమేక పక్షులు, కలివికోడి, పుంగనూరు ఆవుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉంది. సో పులుల సంఖ్య తగ్గుతుంది అన్నాం కదా, పులుల సంఖ్యతో పాటు ఇంకా పులులతో పాటు బట్టమేక పక్షులు పాయింట్స్ అన్ని ఏవేవి తగ్గుతున్నాయో కూడా గుర్తుంచుకోవాలి. పులులు, అలాగే బట్టమేక పక్షులు, కలివికోడి, ఓకేనా, అలాగే పుంగనూరు ఆవుల సంఖ్య రోజు రోజు కూడా తగ్గుతూ ఉంది. సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ, సో ఇలా తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయం. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే, ఓకేనా, వీటి సంరక్షణ ఇక్కడ చర్యలు అనేది చేపట్టకపోతే అవి అంతరించడం ఖాయం. సో అవి ఎక్స్టింట్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వీటిని కాపాడాలి అని ఇక్కడ అనడం జరుగుతుంది. ఓకేనా, సంరక్షించాలి, ప్రొటెక్షన్ అనేది చేయాలి. సో తర్వాత మనం ప్రొటెక్షన్ చేయకపోతే అవి అంతరించిపోతాయి, ఎక్స్టింక్ట్ అనేది అయిపోతాయి. సో ఇక్కడ ఆచూకీ చెప్పగలరా? రాబందు అంటే ఇంగ్లీష్ లో వల్చర్. సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న పక్షి పేరు రాబందు. సో మీరందరూ కూడా రాబందుని చూసే ఉంటారు కదా, అంటే జనరల్ మీకు ఐడియా అనేది ఉంటుంది కదా. సో ఇలా ఉంటుంది రాబందు. ఓకేనా, ఇలా. ఓకేనా, ఇక్కడ మనం రాబందు గురించి ఇక్కడ చూద్దాం ఏమేమి ఇచ్చారు అని. ఇక్కడ 2 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. మరి ఎంత ఎత్తు ఉంటుంది అంటే 2 అడుగుల వరకు కూడా ఎత్తు ఉంటుంది. అంటే 2 feet టాల్ కూడా ఉంటుంది ఇక్కడ రాబందు, వల్చర్. గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పక్షి జాతి కనిపించడం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఈ పక్షి జాతి అనేది మన రాష్ట్రంలో కనిపించడం లేదు. మీ ప్రాంతంలో దీని ఆచూకీ కనబడితే వెంటనే తెలియజేయాలని తెలంగాణ జీవ వైవిధ్య మండలి విజ్ఞప్తి చేస్తుంది. మన ప్రాంతంలో ఒకవేళ ఆచూకీ చెప్పగలరన్నాం కదా, సో అలా కనబడితే మనం ఇక్కడ ఎవరికి తెలియజేయాలి? తెలంగాణ జీవ వైవిధ్య మండలి. ఓకేనా, అంటే ఏంటి అంటే ద బయోడైవర్సిటీ సొసైటీ ఆఫ్ తెలంగాణ. సో వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఆచూకీ తెలిపిన వారికి ₹2,00,000 బహుమతి అందిస్తామని ప్రకటించిన విషయం. అంటే ఎవరైతే ఆచూకీ తెలియజేస్తారో వాళ్ళకి 2 lakhs rupees అనేది ఇక్కడ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రివార్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం రాబందు గురించి గుర్తుంచుకోవాలి. సో తర్వాత ఇక్కడ నాగులు. ఓకేనా, నాగులు మెథడ్, నాగులు పద్ధతి అంటే ఏంటో చూద్దాము. క్వశ్చన్ కూడా అడగవచ్చు మనకు టెట్ లో. సో ఇక్కడ గతంలో రైతులు తాము వేసిన పంట నుండి కొన్ని మేలు రకం గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు భద్రపరిచేవారు. అంటే ఏం చేశారంటే గతంలో రైతులు వాళ్ళు వేసిన పంట ఉంటుంది కదా, దాని నుంచి గుడ్ క్వాలిటీ సీడ్స్, అంటే మంచి క్వాలిటీ సీడ్స్, మేలు రకం గింజలను ఎన్నుకొని విత్తనాల కొరకు వాళ్ళు భద్రపరిచేవారు. కానీ ప్రస్తుత కాలంలో అధిక దిగుబడినిచ్చి శుద్ధి చేసిన విత్తనాలు ఇప్పుడు మార్కెట్ లో లభ్యమవుతున్నాయి కదా. సో మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నందుకు రైతులు విత్తనాలు భద్రపరచుకోవడం తగ్గించారు. సో ఎలాగో ఇక్కడ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు భద్రపరచలేదు. ఓకేనా, స్టోర్ అనేది చేసుకోవటం లేదు. అవసరమైనప్పుడు అందరూ మార్కెట్ పై ఆధారపడడం వల్ల రైతులందరికీ సరిపడా విత్తనాలు మార్కెట్ లో దొరకపోవడం వల్ల విత్తనాల కొరత ఏర్పడుతుంది. సో మార్కెట్ అవసరమైనప్పుడు అందరూ మార్కెట్ పైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి సో ఇక్కడ అందరికీ సరిపడా విత్తనాలు అనేది మార్కెట్ లో దొరకట్లేదు. సో ఇక్కడ అందరి విత్తనాల కొరత అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలు తీసుకునేవారు. సో అంటే ఏంటంటే ఫార్మర్స్ యూస్ టు బారో సీడ్స్ ఫ్రమ్ దేర్ నైబర్స్. ఒకరి నుంచి ఒకరు కూడా విత్తనాలు తీసుకునేవారు. పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి ఇచ్చేవారు. అంటే ఏంటంటే ఆఫ్టర్ ద ఈల్డ్ దే యూస్ టు రిటర్న్ మోర్ సీడ్స్ దెన్ దే బారోడ్. ఫస్ట్ తీసుకునే వాళ్ళు పంట వచ్చిన తర్వాత ఎంత తీసుకున్నారో
సో అంతకంటే కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు సింపుల్ గా చెప్పాలంటే. సో పంట వచ్చిన తర్వాత ఎన్ని సీడ్స్ తీసుకున్నారో అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు. సో దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ నాగులు. సో ఈ పద్ధతిని ఏమంటామంటే ఇక్కడ నాగులు అంటాము. సో ఇలా గుర్తుంచుకోవాలి, నాగులు. సో తర్వాత మనం చూస్తే ఇంకా మనం చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు 5400 రకాల వరి వంగడాలు, 740 రకాల మామిడి, 3500 వంకాయ రకాలు ఉండేవి. అంటే మన రాష్ట్రంలో ఓకేనా ఎప్పుడు అంటే ఫ్యూ డికేట్స్ ఎగో, కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ 5400 వెరైటీస్ ఆఫ్ రైస్ ఓకేనా, అలాగే 740 వెరైటీస్ ఆఫ్ మ్యాంగో, అలాగే 3500 వెరైటీస్ ఆఫ్ బ్రింజల్ అనేది ఉండేది మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం. సంప్రదాయ పంటల విత్తనాల జీవ పదార్థాలను భద్రపరచడంలో అశ్రద్ధ వల్ల మరియు మార్కెట్ ధర లేకుండా పోవడం వల్ల అనేక రకాలు కూడా ఏమవుతుంది కనుమరుగవుతున్నాయి ఓకేనా. యాజ్ ఫార్మర్స్ డిస్కార్డెడ్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ సీడ్ ప్రిజర్వేషన్ అండ్ డ్యూ టు నో మార్కెట్ వాల్యూ మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ సీడ్స్ హ్యావ్ డిసపియర్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా మన దేశంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అంటే ఇన్ అవర్ కంట్రీ ద నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. సో ఈ సంస్థ అనేది మనం గుర్తుంచుకోవాలి ఓకేనా. సంస్థ పేరు ద నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. సంస్థ మొక్కల జన్యువులను సేకరించి భద్రపరుస్తుంది. ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే ఇన్ అవర్ కంట్రీ ద నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ కలెక్ట్స్ అండ్ ప్రిజర్వ్స్ జీన్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ ఓకేనా. డిఫరెంట్ ప్లాంట్స్ యొక్క ఇక్కడ జన్యువులను అంటే జీన్స్ ని కలెక్ట్ చేస్తుంది, అలాగే ప్రిజర్వ్ కూడా చేస్తుంది. సో ఈ సంస్థ పేరు. అలాగే ఏం చేస్తుంది కూడా గుర్తుంచుకోవాలి. సో తర్వాత మనం చూస్తే అంతర పంటల గురించి చూద్దాం. అంటే ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒకే చోట ఒకే కాలంలో ఓకేనా, ఒకే చోట అంటే సేమ్ ప్లేస్ లో ఒకే కాలంలో సేమ్ టైంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటామంటే అంతర పంటలు అంటాము. ద గ్రోయింగ్ ఆఫ్ more than one crop in the same place and at the same time is called intercropping ఓకేనా. ఈ పాయింట్స్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకు బుక్ లో ఇవ్వడం జరిగింది మల్లేశం గురించి. తాను సుస్థిర వ్యవసాయం సస్టైనబుల్ ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పంచగవ్య అనేది ద్రవ రూపంలో ఉన్న ఎరువు ఓకేనా. సో ఇక్కడ మనం పంచగవ్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో పంచగవ్య అంటే ఏంటంటే ద్రవ రూపం ఓకే, లిక్విడ్ ఫామ్ లో ఉన్న ఎరువు. పంచగవ్య ఇస్ అ మాన్యూర్ ఇన్ అ లిక్విడ్ ఫామ్. ఏ ఫామ్ లో ఉంటుంది అడగచ్చు, ద్రవ రూపం లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది పంచగవ్య అంటే. అలాగే ఇది సూక్ష్మ జీవ నాశిని కూడా పనిచేస్తుంది. అంటే ఏంటంటే ఒక మాన్యూరే కాకుండా పెస్టిసైడ్ లాగా కూడా ఇక్కడ పంచగవ్య పనిచేస్తుంది. సో తర్వాత ఏంటి అంటే ఇక్కడ మరి పంచగవ్య దేనితో తయారు చేస్తారనే క్వశ్చన్ కూడా అడగవచ్చు. అందుకే ఇక్కడ రాయడం జరిగింది. ఈ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. పంచగవ్య దేనితో తయారు చేస్తారంటే ఆవు మూత్రం, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్లు, బెల్లం నీరు. సో వీటితో అన్నిటితో కలిపి పంచగవ్యను తయారు చేస్తారు. సో ఇక్కడ జీవామృతం, సో ఇలా పంచగవ్యను తయారు చేస్తారు. సో ఇక్కడ జీవామృతం కూడా దేంతో తయారు చేస్తారు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆవు మూత్రం, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు. సో ఇవన్నీ వీటితో కలిపి దేన్ని తయారు చేస్తారంటే జీవామృతాన్ని తయారు చేస్తారు, తయారు చేసి ఉపయోగిస్తున్నారు. ఇది ఎరువుగా, సో ఇది కూడా ఎరువుగా. అలాగే ఇక్కడ నేలను సారవంతం చేసే సూక్ష్మ జీవులను వృద్ధి చేసేదిగా ఉపయోగపడుతుంది. అంటే ఎరువుగా ఉపయోగపడుతుంది ఇక్కడ, అంటే మాన్యూర్ గా ఉపయోగపడుతుంది. అలాగే అంటే సాయిల్ ని ఫర్టైల్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అంటే నేలను సారవంతం చేసే సూక్ష్మ జీవులను వృద్ధి చేసేదిగా ఓకేనా. సో అలా ఇక్కడ జీవామృతం అనేది ఉపయోగపడుతుంది. సో అలా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పంచగవ్య గురించి మనం అన్ని పాయింట్స్ కూడా గుర్తుంది. పంచగవ్య దేంతో తయారు చేస్తారు, ద్రవ రూపంలో ఉన్న ఎరువు. ఎరువే కాకుండా ఇంకా ఏంటి అంటే సూక్ష్మ జీవనాశిని అంటే పెస్టిసైడ్ గా, మాన్యూర్ గా, అలాగే పెస్టిసైడ్ గా కూడా పనిచేస్తుంది. జీవామృతం అంటే వీటితో తయారు చేస్తారు. ఇది కూడా మాన్యూర్, ఎరువుగా పనిచేస్తుంది. అలాగే ఇంకా ఏంటంటే ఏవైతే నేలను సారవంతం చేసి అంటే సాయిల్ ని ఫర్టైల్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, సూక్ష్మ జీవులు ఉంటాయి కదా, సో వాటిని వృద్ధి చేసేదిగా, అంటే ఏంటి అంటే సో వాటిని ఇంక్రీజ్ చేసేదిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఇంక్రీజ్ అయితే ఇక్కడ సాయిల్ కూడా ఫర్టైల్ అవుతుంది కదా, ఎక్కువగా నేల సారవంతం అవుతుంది కాబట్టి. సో మనం మల్లేశం అని చెప్పాం కదా. సో కోళ్ల ఫారంలో గుడ్ల కొరకు ఓకేనా, ఎగ్స్ కొరకు లేయర్లను, మాంసం కొరకు బ్రాయిలర్లను అంటే మీట్ కోసం బ్రాయిలర్లను పెంచుతున్నాడు. అంటే ఏంటంటే
గుడ్ల కోసం దేన్ని పెంచుతున్నాడు అంటే లేయర్స్ ని పెంచుతున్నాడు. ఎగ్స్ కోసం, మీట్ మాంసం కోసం వేటిని పెంచుతున్నాడు అంటే బ్రాయిలర్స్ ని పెంచుతున్నాడు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఎగ్స్ కొరకు దేన్ని పెంచుతున్నాడు, అలాగే మీట్ మాంసం కోసం దేన్ని పెంచుతున్నాడు. సో అలా క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ అడగడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఇక్కడ మనం ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఈ క్లాస్ లో చూసాం. సో మనం చెప్పలేం కదా, అంటే ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్సే కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఐసీఐఆర్ అంటే ఫుల్ ఫామ్ అడగవచ్చు, నాగులు అంటే ఏంటి అడగవచ్చు. ఇలా ఏ క్వశ్చన్ అయినా కూడా మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఈ క్లాస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ని వంశీకృష్ణ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.